ఈరోజు లలిత జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు 55వ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటగా లలిత జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ అదేవిధంగా ఇంకా ముందుకు పోతే డైమండ్స్, జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజంపై. ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఒక ఆలోచన చేసినందుకు, ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు సుచిత్ర సర్కిల్లో మరొక షోరూమ్ను ఏర్పాటు చేయటం, ఈరోజు ప్రజల పక్షాన కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. మెరుగైన రీతిలో నాణ్యమైన ఆభరణాలు ఇచ్చే క్రమంలో మీరు చూపెట్టే ఒక అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన బంగారం అందించే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి. తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిలాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో ఈరోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తూ ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నాను. ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ వందలాది సంవత్సరాలుగా వృత్తిపరంగా స్వర్ణకారులు కానీ ఇతరులు కానీ వారికి సంబంధించి రెండవ తరం చదువుకున్నవారు, ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందినవారు రాబోయే కాలంలో కొత్త డిజైన్స్కు సంబంధించి ఏ విధంగా వారు చదివిన చదువుకి వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి తరతరాలుగా వృత్తిపరంగా నమ్ముకున్న వారి కుటుంబ సభ్యులకి విలువ ఆధారిత కార్యాచరణ చేపట్టే యోచనలో నేను కిరణ్ గారిని కోరుతా ఉన్నాను. ఒక ప్రధానమైన పార్కుని ఇక్కడ ఏర్పాటు చేయాలి, వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలని ఈరోజు మరొకసారి లలిత జ్యువెలరీకి సంబంధించిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకి ఈరోజు షోరూమ్స్ ఏర్పాటు చేస్తూ దీంట్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్య ఆల్ ది బెస్ట్. దీని గురించి ఒక మీటింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద యూనిట్, అంటే పని తెలియని వాళ్ళకి పని నేర్పించాలి, దానికి మళ్ళీ మేము జాబ్లో పెట్టాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెడితే దగ్గర దేవుడి దయ వల్ల బాగా చేసుకుంటే 10,000 మందికి మనము స్టాఫ్ని తీసుకోవచ్చు. తర్వాత దాంట్లో ఎవ్రీ ఇయర్ 5,000 మందికి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడైనా కూడా ఎక్కడ పోయినా కూడా 30-40 వేలు శాలరీ 100% వాళ్ళకి వస్తుంది.
అది మనం తెలంగాణనే కాదు ఎక్కడైనా కూడా వాళ్ళు హ్యాపీగా బతకొచ్చు. దానికి చదువు అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. పెడుతున్నాము, 100% పెడుతున్నాము. మా అన్నగారు సపోర్ట్ చేస్తున్నారు. పెడుతున్నాం కాదు, అన్నగారు చెప్పాలి, నేను పెట్టిస్తానని చెప్పండి, నేను పెడతాను. కరెక్టా? అవును, అవునన్నా చెప్తాను. గవర్నమెంట్ తరఫున సైట్ అన్ని అలాట్మెంట్ చేస్తున్నారు, దాని మీద పని జరుగుతూ ఉంది. అంటే రోడ్ కనెక్టివిటీ కూడా కావాలా, జనాలు వచ్చేదానికి ఇబ్బంది ఉండకూడదు. పబ్లిక్ సర్వీ బస్సులు కానీ దాంట్లో అంటే లోపల ఎక్కడైనా పెడితే అది వచ్చే పోయేది కష్టం ఉంటుంది. సో హాస్టల్ లాగా కూడా చేస్తాం లోపల, ఫుడ్, చిన్న హాస్పిటల్ కానీ. 1000 crores నాకు తెలిసి చాలదు. టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 2500 crores అవుతుంది గోల్డ్ని కలిపి. సో ఇది ఆల్మోస్ట్ 5 lakhs square feet వస్తుంది. 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటేనే నేను అనుకునేది జరగద్ది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. మాకు ఇదే ఛాన్స్. ఈరోజు ఒకరోజే కదా. అరే థ్యాంక్ యూ. ఏందన్నా మిత్రులకు చెప్పాలని ఉంది. ఈ మధ్య ఎవరు చేస్తున్నారు అనేది నాకు తెలియదు. అనవసరమైన విషయాలు నా మీద ఏం పొగ నాకు తెలీదు. నేను నా గుండు నచ్చలేదా లేకపోతే నేను నచ్చలేదా అమ్మో నాకు తెలియదు, కానీ ఏం పొగో కానీ తెలియదు. కానీ 2 వీడియోలు వైరల్ అయినాయి. ఒకటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏం పోయాడో అని చెప్పి వీడియో వైరల్ అయింది. నేను ఎక్కడా పోలేదు, ఇక్కడే ఉన్నాను. షోరూమ్ ఓపెన్ అయితే ఇక్కడ వస్తా, లేకపోతే చెన్నైలో ఉంటా. అంతేగాని ఓపెన్ లేనప్పుడు నేను వచ్చి ఇక్కడ ఏం చేస్తాను, నేను అక్కడ కూడా పనులు ఉంటాయి కదా. అది ఒకటి వైరల్ అయింది. తర్వాత జిఎస్టీ మ్యాటర్ వైరల్ అయింది. అది ఎవరు వేశారో ఏం వేశారో కూడా నాకు తెలియదు. సో ఏదైనా ఉంటే కూడా అది కరెక్ట్ న్యూజా కాదా కనుక్కొని వేయాలి కదా. మీడియాని అందరు నమ్ముతారు, మీరు ఏం వేస్తే అది ఓకే 100% కరెక్ట్ అనుకుంటారు. సో అది మీ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ అలాంటిది ఎవరి గురించి, నా గురించి కాదు, ఎవరి గురించి కూడా అలాంటి తప్పైన న్యూస్లు పెట్టకండి. ఇది మీ ద్వారా నేను చెప్తున్నాను. సో ప్లీజ్ ఇలాంటి ఎవరికి ఒక మనిషిని మీ వల్ల సుఖపడాలే కానీ కష్టపడకూడదు. పోయి న్యూస్లు అబద్ధం, అలాంటి న్యూస్లు చెప్పకూడదు. అది ఎవరు చెప్పారని నేను ఎవరికి చెప్తున్నానది వాళ్ళు చూస్తే వాళ్ళకే తెలుస్తుంది, ఇది మాకే చెప్తున్నారని చెప్పి. ఇంకంతకన్నా నేను ఏం చెప్పను. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఇది మీడియా మిత్రుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది లలితా జ్యువెలరీకి, అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికేం రావు. మళ్ళీ హైదరాబాద్ ఎలా చెప్తారు సార్, పైసలు ఊరికేం రావు. సో ఈరోజు కొత్తగా 2 లైన్లో చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికేం రావు, పైసలు ఎవరికి ఊరికేం రావు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నమస్కారం. సో మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ సక్సెస్కి సీక్రెట్ ఏంటి? సక్సెస్కి సీక్రెట్ ఉండదు మా. సక్సెస్కి ఏది కూడా సీక్రెట్ ఉండదు. సక్సెస్ వచ్చేసి ఓపెన్గా ఉంటుంది. ఎందుకంటే 55 షోరూమ్ పెట్టినాము, అది సీక్రెట్గా చేయలేదు, ఓపెన్గా చేసినాము. అయితే కష్టపడి ఈ స్టేజ్కి రావడానికి అమ్మా మీరు ఏమనుకుంటే అది సాధించే వరకు నిద్రపోకూడదు. అదే సీక్రెట్, ఏం లేదు. కష్టపడేవాడికి ఎప్పుడు కూడా ఫలితం ఉంటుంది. దాంట్లో ఏమి సీక్రెట్ లేదు, ఏం లేదు. మీరు పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గా పని చేయండి. కష్టపడతా ఉంటేనే ఏదైనా కూడా సాధించుకోవచ్చు. అంతే సీక్రెట్. కానీ లేదు అది చాలా ఉన్నాయి, పోను చాలా ఉన్నాయి, అది అవుతానే ఉన్నాయి. తెలంగాణలో ఇంకా 3 షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం 2 monthsలో. తర్వాత వచ్చి కడపలో ఒకటి ఉంది. సో ఇవన్నీ 2-3 monthsలో జరుగుతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.